నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. పల్నాడు మాచర్ల అన్న ప్రాంతాలు సినిమాల్లో ఎక్కువగా ప్రాచుర్యం పొందేవి. రాయలసీమ ఫ్యాక్షన్ తరహాలో పౌరుషానికి ప్రత్యేకగా చాలా సినిమాల్లో ఆ ప్రాంత ప్రత్యేకతను చూపేవారు. అయితే ఈ ఎన్నికల్లో ఆ ప్రాంతాలు రక్తసిక్తమయ్యాయి, విధ్వంసకర ఘటనలకు కేంద్ర బిందువయ్యాయి. అయితే ఈ ఘటనలన్నీ ఆధిపత్యం కోసమే అనలేము. రాష్ట్ర స్థాయిలో రాజకీయాలను శాసించేందుకు, ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేసేందుకేనన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ తరహా ఘటనలను సామాన్యులు అడ్డుకోవడం విశేషం. అయితే ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యేలను నిలువరించేందుకు సామాన్యులు ప్రయత్నించడం ఆందోళన కలిగించింది. పోలింగ్ నాడు క్యూలో కాకుండా మరో మార్గంలో వెళ్లి ఓటు వేసేందుకు ప్రయత్నించిన ఓ సిట్టింగ్ ఎమ్మెల్యేను సామాన్య యువకుడు ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహించిన ఆ ఎమ్మెల్యే యువకుడిపై చేయి చేసుకున్నాడు. కానీ ఆ యువకుడు వెనక్కి తగ్గలేదు. తిరిగి ఎమ్మెల్యే చెంపను చెల్లుమనిపించాడు. దీనిపై ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది. సదరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను పోలింగ్ అయ్యేంత వరకు గృహ నిర్బంధంలో ఉంచాలని ఆదేశించింది. పీఠాపురంలో పోలింగ్ బూత్ పరిశీలించేందుకు వైసీపీ అభ్యర్థి వంగ గీత వెళ్లారు. ఓ కేంద్రానికి వెళ్లే క్రమంలో అందరికీ నమస్కారం చేస్తూ ముందుకు సాగారు. అక్కడే ఉన్న వృద్ధుడు అది తప్పని చెప్పే ప్రయత్నం చేశాడు. క్యూలో ఉన్న ఓటర్లను ప్రభావితం చేసే పనిగా చెప్పుకొచ్చాడు. దీంతో వంగ గీత నీళ్లు నమలాల్సి వచ్చింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ పోలింగ్ బూత్లో ఫోన్లు మాట్లాడారు. దీనిని అక్కడే ఉన్న ఓటర్లు తప్పుపెట్టారు. నిబంధనలకు వ్యతిరేకమని తేల్చి చెప్పారు. ఇక మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన అరాచకం అంతా ఇంత కాదు. పోలింగ్ కేంద్రంలో దూరి ఈవీఎంలను ధ్వంసం చేసేశారు. అక్కడే ఉన్న ఓ స్థానికుడు పిన్నెల్లిపై దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆయన అనుచరుడికి దేహశుద్ధి చేశారు. పిన్నెల్లి వైపు వెళ్లే క్రమంలో స్థానికులు అడ్డుకున్నారు. అటు పిన్నెల్లి కేంద్రం బయటకు రాగా ఓ మహిళ నిలదీసినంత పనిచేసింది. గురజాలలో వైసీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డిపై స్థానికులు తిరగబడ్డారు. వెంటపడి మరీ తరిమేశారు. ఇక గన్నవరంలో వల్లభనేని వంశీమోహన్ను తరిమినంత పనిచేశారు స్థానికులు. అయితే ఎక్కడికక్కడే నేతలను సామాన్యులు నిలువరించడం విశేషం. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.